ము జీవమును కోరుకొనుడి. వాక్యము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుడు మన ముందు 2 విషయాలు పెట్టి ఏదో ఒకటి ఎంచుకోమని అడుగుతున్నాడు. ఒకటి జీవము, రెండవది మరణము. మనం కోరుకున్నా కోరుకోకపోయినా మరణము మాత్రం తప్పదు. అయితే దేవుడు మనుష్యులకిచ్చిన ఆయుష్షు ప్రకారం 70 లేదా 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరణించడం ఒకటతే, ఆయుష్షు పూర్తికాకముందే అర్ధాంతరంగా మరణించటం ఇంకొకటి. 80 సంవత్సరాల వయస్సున్నవారు ఎవరైనా మరణము కొరకు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆ వయస్సులో వాళ్లు ఇంకా బతికి సాధించేది ఏముందిలే అనుకుంటుంటారు. కాబట్టి వాళ్లు మరణానికి భయపడరు. యుక్త వయస్సులో ఉన్నవారు మాత్రమే బ్రతికి ఏదో సాధించాలి అనుకుంటారు. కాబట్టి వారు మరణానికి భయపడతారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ముందు 2 ఆజ్ఞలు ఉంటాయి. ఒకటి దేవునికి సంబంధించింది, 2 ఈ లోకానికి సంబంధించింది. దీనికి సంబంధించి బైబిల్లో దానియేలు 3వ అధ్యాయంలో ఒక సంఘటన చూద్దాం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించి దానికి మ్రొక్కాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు విగ్రహారాధన చేయకూడదు అన్న దేవుని ఆజ్ఞకి లోబడి ఆ విగ్రహానికి మ్రొక్కలేదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమి క్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నిర్గమకాండము 24. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటైన విగ్రహారాధన చేయకూడదన్న ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలన్న దృఢనిశ్చయంతో రాజాజ్ఞను వారు పాటించలేదు. రాజాజ్ఞని ధిక్కరిస్తే అగ్నిగుండంలో వేబడి ప్రాణాలు పోగొట్టుకుంటారని తెలిసినా దేవుని ఆజ్ఞని పాటించటానికే సిద్ధపడి రాజుని ఎదిరిస్తారు. దానియేలు 3:17 చూచినట్లయితే రాజు వారిని పిలిచి హెచ్చరించినా కూడా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును అని చెప్పి విగ్రహానికి మ్రొక్కరు. ఫలితంగా వారు అగ్నిగుండంలో వేయబడి దేవునిచే రక్షింపబడి ఆ దేశమంతా దేవుని నామము ఘనపరచబడటానికి కారణమయ్యారు. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా మన ముందు ఉంచబడే ఆజ్ఞలకి మనం ఎలా స్పందిస్తున్నాము? ఉదాహరణకి ఆదివారం మనం దేవునిని ఆరాధించాలని దేవుని ఆజ్ఞ. అయితే ఈ లోకంలో ఆదివారం ఉద్యోగానికో చదువుకోడానికో వెళ్లాల్సిన ఈ లోకానుసారమైన ఆజ్ఞ మనకు ఎదురైతే మనం ఏం చేస్తాము? దేవుడిని ఆరాధించుకోడానికి అడ్డుగా ఉన్న వాటిని వదిలేస్తామా? అంత ధైర్యం మనకి ఉంటుందా? చాలామందికి అది అసాధ్యమే. దేవుని దగ్గర క్షమాపణ అడిగి లోకం వైపే మొగ్గు చూపుతారు. ఎవరైతే దేవుని కోసం లోకాన్ని వదిలేస్తారో షద్రకు, మేషాకు, అబేద్నెగోలని రక్షించినట్లే దేవుడు వారిని కూడా రక్షిస్తాడు. ఈ లోకములో మనం జీవించేటప్పుడు లోకానుసారమైన ఆజ్ఞల కోసము దేవుని ఆజ్ఞలను పాటించకపోతే మరణమును, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే జీవమును మనము పొందుకుంటాము. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ఈ లోకానుసరమైన ఆజ్ఞలకు లోబడక జీవము, ఆశీర్వాదమయ్యున్న నీ వైపే మొగ్గు చూపే శక్తిని మాకు దయచేసి మమ్మును నీ కాపుదలలో నడిపించుమని యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.